ఇక ప్రధానంగా కొన్ని నెలల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా బీసీ కుటుంబ సభ్యులందరికీ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలని రాష్ట్ర కేబినెట్ అప్రూవ్ చేసి అసెంబ్లీలో పాస్ చేసుకొని బిల్లుని అది గవర్నర్ గారికి పంపితే అది గవర్నర్ గారి దగ్గరే హోల్డ్ అయింది. అయినా కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం ఎలక్షన్ కి పోయినప్పుడు కొంతమంది ఛాలెంజ్ చేసిన దాని ప్రకారం రాష్ట్ర హైకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది. స్టే విధించిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం అప్రోచ్ అవటం, ఆ కేసు సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని శత విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన లోకల్ బాడీస్ కి రావాల్సిన సుమారు 3,000 కోట్లు ఈ మార్చితో అవి ల్యాప్స్ అయిపోయే పొజిషన్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్ లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 3,000 కోట్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే రకంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మెయిన్ కెనాల్ కి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరును కూడా గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానిక ప్రజల కోరిక మేరకు ఆ జిల్లా ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఏదైతే అభ్యర్థించారో ఆ అభ్యర్థిని అక్కడ స్టేజీ మీద అనౌన్స్ చేశారు. దాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. అదే రకంగా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డుకి ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న ఏవైతే ఇండస్ట్రీస్ ఉండి ఆ ఇండస్ట్రీలు వివిధ కారణాల చేత షట్ డౌన్ ఉండి ఇండస్ట్రీస్ ఉండొద్దు అని కొన్ని నియమ నిబంధనలు ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ సైడ్ ఇండస్ట్రీస్ ఉండొద్దని నియమ నిబంధనలు ఉన్నాయి. వాళ్ళని రీప్లేస్ చేయాలని గతంలోనే వాళ్ళకి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఏవైతే ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నాయో వాటిని మినీ యూజ్ జోన్లుగా వాటిని చేయాలని ఆ చేసే దాంట్లో కూడా ఆ ప్లాట్ ఉన్న ఫ్రంట్ నున్న రోడ్డు విడ్త్ను బట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఫీజు కట్టే అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. అన్నా మరి బీసీ రిజర్వేషన్ల మీద మనం ఏం చెప్పాలి అన్నారు. ఏం చెప్పేది ఉన్నది మీకు తెలుసు. బీసీ డిక్లరేషన్ అని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ మాసంలో నవంబర్ 10 నాడు 2 ఏళ్ల కిందట ఆ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టింది. ఏమేం చెప్పిండ్రల్లా బీసీలకు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్, విద్యలో, ఉద్యోగాలలో, ప్రభుత్వ కాంట్రాక్ట్లలో, అట్లాగే రాజకీయ ప్రాతినిధ్యంలో కూడా 42% వాటా ఇచ్చి తీర్థం 6 నెలలనే ఇస్తామని చెప్పి నమ్మబలికి బీసీల ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్ పార్టీ. మరి గెలిచినాక 6 నెలలు కాదు
మరి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకొక వారం రోజులు అయితే 2 ఏళ్ళు నడిచిపోతుంది. పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు. 42% ఇస్తామన్నారు. దేశంలో ఎవ్వరు చేయని విధంగా మేమే కులగణన చేసినాం, దానికి 160 కోట్లు ఖర్చు పెట్టినాం అని డైలాగులు కొట్టిండ్రు. ఏం సాధించిండ్రు మరి? కులగణన చేసి ఏం సాధించిండ్రంటే కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వేలో 51% ఉన్నారు బలహీన వర్గాల సోదరులు, బీసీ సోదరులు అని కేసీఆర్ గారు తెలిస్తే వీళ్ళు వచ్చినాక వీళ్ళ సర్వేతోని 5% జనాభా తగ్గించిండ్రు. 51% లేరు, 46% ఉన్నారని చెప్పి అందులో తప్పుడు నివేదిక ఇచ్చిండ్రు. తప్పుడు నివేదిక వేయడమే కాదు, కమిషన్ అని వేసిండ్రు, ఇంకేదో వేసిండ్రు, జీవో అన్నారు, ఇంకేదో అన్నారు. ఒకటే పార్టీ 5 రకాలుగా మాట్లాడింది. ఒకసారేమో ఢిల్లీకి పోతారు, రాజ్యాంగ సవరణతోనే రిజర్వేషన్ అంటారు. ఇంకోసారి హైదరాబాద్లో ఇక మేము అసెంబ్లీలో బిల్లు పెట్టినాం అయిపోయింది పో అని ఒకసారి అంటారు. మూడోసారి క్యాబినెట్లో ఆర్డినెన్స్ ఇచ్చేసినాం పోండ్రి అని ఇంకోసారి అన్నారు. నాలుగోసారి ఆర్డినెన్స్ కాదు, బిల్లు కాదు, రాజ్యాంగ సవరణ కాదు, మేము జీవో ఇచ్చినాం, జీవోతో అయిపోయింది పో అని జీవో ఇచ్చినామన్నారు. ఇక ఆఖరికి ఏం చేశారు మరి? ఇవన్నీ కాదు, పార్టీ పరంగానే రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పార్టీతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కి నిన్న సాయంత్రం కొత్తగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికలకు, సర్పంచ్ ఎన్నికలకు ఏమిచ్చిండ్రల్లా 42% అని చెప్పి 160 కోట్లు ఖర్చు పెట్టి రాహుల్ గాంధీ శుభాషు ఇంతకంటే గొప్ప కార్యక్రమం లేదు అని రాహుల్ గాంధీ బీహార్లో డబ్బగొట్టి ఇచ్చేసినాం 42% రిజర్వేషన్లని కాకమ్మ కథలు చెప్పి ఆఖరికి నిన్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఏం చేసిండ్రల్లా? ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 24% రిజర్వేషన్లను తగ్గించి 17% చేసిండ్రు. ఇవాళ ఇక్కడ 42 చెప్పింది, ఇచ్చిందేమో 17%. ఇంతకంటే అన్యాయం బలహీన వర్గాలకు నాకు తెలిసి భారతదేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అంటే అప్పుడే తెలంగాణలో సామెత ఉంటుంది, వెనకటికి ఎవడో కొండంత రాగం తీసి ఆఖరికి గాడిది పాట వాడిండట. ఒక గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. 42% రిజర్వేషన్ అని చెప్పి కేసీఆర్ అన్యాయం చేసిండని చెప్పి తప్పుడు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అష్టవంకర మాటలు మాట్లాడి ఆఖరికి నిన్న నువ్వు తీసుకొచ్చిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లో 17% మాత్రమే బీసీలను పరిమితం చేసిన ద్రోహి రేవంత్ రెడ్డి అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణలోని బలహీన వర్గాల మేధావులు, బలహీన వర్గాల సోదరులు సోదరిమణులు 42% అని మాట ఇచ్చి ప్రభుత్వ కాంట్రాక్టులలో ఇస్తా, విద్యలో ఇస్తా, ఉద్యోగాలలో ఇస్తా, అట్లాగే రాజకీయంగా వాటా ఇస్తా, 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా, సంవత్సరానికి 20,000 కోట్లు మీకు బడ్జెట్లనే పెడతా అని నమ్మించి తడి గుడ్డతోని గొంతు కోసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏం చెయ్యాలో మీరే నిర్ణయించాలని చెప్పి కూడా నేను తెలంగాణలోని బలహీన వర్గాల మా బిడ్డలకు, మా అన్నదమ్ములకు నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్టీ పరంగానే జరగదు సర్పంచ్ ఎలక్షన్. ఇలా బీఫారం ఇచ్చేది లేదు, కారు గుర్తుండదు, ఏ గుర్తుండదు. మరి అసొంటి ఎలక్షన్లనట సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ కొన్ని మండలాల్లో బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేసిన దుర్మార్గులు ఇప్పుడే పల్లారాజేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. ఏ మండలం అది నువ్వు చెప్పింది? నర్మెట్ట మండలం, జనగామ. 17 సర్పంచ్, 17 గ్రామ పంచాయతీలుంటే ఒక్కటి బీసీ రిజర్వేషన్. ఇంకా కొన్ని మండలాలు నా దగ్గర, నా కాన్స్టిట్యున్సీలో వీర్నపల్లి అనే మండలం ఉంటుంది. మొత్తంగా ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. మొత్తం మండలంలో ఒక్కటి రిజర్వేషన్ లేదు. మొత్తం తెలంగాణలో చాలా మండలాల్లో బీసీ రిజర్వేషన్ లేకుండా చేసి ఇవాళ మొత్తం 32 జిల్లాలు ఉండే తెలంగాణలో 24% గతంలో ఉంటే ఈరోజు దాన్ని 17% తగ్గించి బీసీల సంఖ్య తగ్గించి సర్వే చేసి ఇవాళ రిజర్వేషన్లు తగ్గించి సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నేను చీరిచ్చినా చీర కట్టుకోండి, కాంగ్రెస్ కోటేయనరట. అంటే నువ్వు 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అన్నది మర్చిపోవాలి, నెలకు ఇస్తానన్న 2,500 మర్చిపోవాలి, నువ్వు చేసిన మోసాలు మర్చిపోవాలి, నీ 6 గ్యారంటీలు మర్చిపోవాలి, నువ్వు ఇచ్చిన చీర కట్టుకొని నీకు ఓటేయాలని చెప్పి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మరి మళ్ళొక్కసారి తడి గుడ్డతోని గొంతు కోసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్దామా లేదా? బలహీన వర్గాల ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా. సరే, కొట్లాడుతున్నాం, ప్రభుత్వం మీద అడుగడుగున నిలదీస్తున్నాం, ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాం. ముఖ్యమంత్రిని మొన్న జూబ్లీ హిల్స్ లో గల్లీ గల్లీ తిరిగేటట్టు ఉరికిచ్చినామా లేదా? మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. గల్లీ గల్లీ ముఖ్యమంత్రి
ఆఖరికి దిగజారిపోయి ఒక ఉప ఎన్నికల్లో వారం రోజులు తిరిగిండు. యూసుఫ్ గూడల పాదయాత్ర చేసిండు. గట్లాంటి పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఓట్లు ఆఖరికి కొనుక్కొని గెలిచిండు. సరే ఒక సీటు పర్వాలేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ నాయకులారా, ఈ ద్రోహం ఈ మోసం ఎల్లకాలం నడవది. కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తితో, కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచిన మా విద్యార్థుల త్యాగ నిరతితో, మా ఉద్యోగుల చూపెట్టిన బాటలో, మా జర్నలిస్టులు చూపెట్టిన బాటలో, మా తెలంగాణ న్యాయవాదులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చూపెట్టిన బాటలో కలిసి మళ్ళీ ఒకసారి దీక్షా దివస్ స్ఫూర్తిగా కదం తొక్కుతాం. ఏ ఓరుగల్లునైతే నువ్వు అవమానిస్తున్నావో, ఏ ఓరుగల్లుకు ప్రతీకగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని ఇవాళ తెలంగాణ రాజముద్రలకెళ్ళి నువ్వు తీసేస్తున్నావో, అదే ఓరుగల్లు నుంచే ప్రతిఘటన ప్రారంభమైతది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గోరీగట్టే దిశగా పోరాటం నడుస్తుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక బీసీలకే కాదు ఈ ప్రభుత్వం మోసం చేసింది, తెలంగాణలోని సబ్బండ వర్గాలకు మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మిమ్మల్ని నేను కోరేది, కేసీఆర్ గారి స్ఫూర్తిని అందిపుచ్చుకుందాం. కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకొని సర్పంచ్ ఎన్నికైతేనేమి, ఎంపీటీసీ అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనేమి, ఏ ఎలక్షన్ వస్తేనేమి కలిసికట్టుగా కదం దొక్కుదాం. ఒక్కొక్క నాయకుడు, ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క సోదరుడు, ఒక్కొక్క సోదరి, ఒక్కొక్క కేసీఆర్ కావాలి. ఇప్పుడు మనం ఒక్కసారి యాద్ చేసుకోండి. మనం ఒక్కరోజు ఇప్పుడు ఎంత అవుతుంది? టైం 3 అవుతుందా? 3 కొడితేనే ఆకలి అవుతుందా? అన్నం తినకపోతే మరి కేసీఆర్ గారు 11 రోజులు అన్నం తినకుండా, మంచీలు తాగకుండా, మన కోసం తెలంగాణ కోసం ఒక్క పూటకే మనకు ఆగమైతే 11 రోజులు ఇలా అన్నాహారాలు మానేసి మన కోసం సావు నోట్లో తలబెట్టిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న మనం అదృష్టవంతులం. అట్లాంటి నాయకుడి నాయకత్వంలో తెలంగాణ సాధించిన మన పార్టీ మనకెన్నటికైనా గర్వకారణం. సరే అధికారం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇలా జై తెలంగాణ అనని జీవితంలో అన్ననోడు ముఖ్యమంత్రి కావచ్చు. కానీ ఎన్నటికైనా చరిత్రలో మళ్ళీ ఏ పార్టీ అయితే పోరాటాన్ని చేసిందో, ఏ గులాబీ జెండానైతే తెలంగాణ సాధించిందో ఆ జెండాకుండే స్థానం, ప్రత్యేకమైన స్థానం ఎన్నటికీ ఎవడు కూడా తీసివేయలేడు. అందుకే కేసీఆర్ గారి స్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి. తెలంగాణలోని కార్యక్షేత్రంలో సర్పంచ్ ఎలక్షన్ అయితేనేమి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఏ ఎలక్షన్ అయినా తప్పకుండా కేసీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోదాం, బ్రహ్మాండంగా ముందుకు నడుద్దాం.